హైదరాబాద్ నిజాం కాలేజీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఆహారం సరిగా లేదంటూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు రోడ్డెక్కారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భోజనం పాత్రలు రోడ్డుపై పెట్టి విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసుదేవరెడ్డి అందిస్తారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో విద్యార్థులు ఒక్కసారిగా మధ్యాహ్నం పూట మెరుపు ఆందోళన దిగారు. నడి రోడ్డుపైన బైఠాయించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఈ నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. నిజాం హాస్టల్లో గత కొంతకాలంగా ఆహారం బాలేదు, తినడానికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని కూడా చెప్తున్నప్పటికీ ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు అన్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా వంట పాత్రలు రోడ్డుపైన పెట్టి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎంత వారించినా కానీ ప్రిన్సిపాల్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్తే కానీ ఇక్కడి నుంచి కదలమని చెప్తా ఉన్నారు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. విద్యార్థులైతే చాలా కాలంగా కూడా సమస్య పరిష్కరించాలని ఎంత చెప్పినా కూడా వినడం లేదంటూ కాబట్టి ఈరోజు రోడ్డుపైన ఆందోళన చేయాల్సి వచ్చిందంటూ ఉన్నారు. పూర్తిగా మధ్యాహ్నం పూట భోజనం సమయంలో కూడా తినడానికి ఏమాత్రం పనికిరాని ఆహారాన్ని పెడతా ఉన్నారంటూ కూడా ఆ పోలీసులకు అన్నాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీసం ఒక పీజీ చదివేటువంటి విద్యార్థులకు సంబంధించి ఇలాంటి ఆహారం పెడితే ఏ విధంగా సమంజసం అంటూ కూడా అన్నం పాత్రలు రోడ్డుపైన పెట్టి ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయింది. బషీర్బాగ్ సిపి ఆఫీస్కు అత్యంత దగ్గరలో ఉన్నటువంటి నిజాం హాస్టల్కి సంబంధించి కూడా పూర్తిగా వందల వాహనాలు బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుంచి నిజాం కాలేజీ వరకు కూడా అసెంబ్లీ ఏరియాలో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి, సరైన భోజన వసతులు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. కొంతమంది ప్రస్తుతం ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. బాబు ఏమైనా ఎందుకు ఏం చేస్తున్నారు? ప్రాపర్ ఫుడ్ ఉంటలేదు సార్. నైట్ కూడా ప్రాపర్ చాలా మంది ఎవరు తింటలేరు. నాణ్యమైన ఆహారం ఎవరు సరిగా పెట్టడం లేదు. మేము ప్రాపర్గా డీడీ గారు తినాం, వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మేము ఎన్నోసార్లు చెప్పినాం, ఒక్కసారిగా నెల రోజుల పాటు ఎవరు అన్నం ప్రాపర్గా పెట్టలేరు సార్. అంతే అన్న. ఏమైందంటే గత నెల రోజుల సార్ మేము ఎన్నో రికమెండేషన్ చేసినాము, అడిగినాము. ఆయిల్ లేదని ఈరోజు ఇడ్లీ పెట్టాల్సింది, మార్నింగ్ టిఫిన్ ఫుడ్ అది డూకా లేవని అవి లేవని ఈరోజు రైస్ పెట్టిరు. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఎన్నోసార్లు ఆయిల్ లేదని ఆలుగడ్డ ఫ్రై చేయాల్సింది, ఆయిల్ పోసి ఏది చేస్తలేదు. నూకల బియ్యం పెడుతున్నా. అంతకుముందుకు రైస్ ఎట్లుండేది అంటే ఫండింగ్ లేవు, అవి లేవని ఒక వార్డెన్ పట్టించుకునేది లేదు, ప్రిన్సిపాల్ పట్టించుకునేది లేదు, ప్రతి ఒక్కరు పట్టించుకునేది లేదు. ఎన్నోసార్లు 6 సార్లు ఇచ్చినాము కానీ ఎవరు పట్టించుకునే సమస్య లేదు. మాకు నాణ్యమైన ఫుడ్ కల్పించాలి, కూలింగ్ వాటర్ కల్పించాలి. మేము ఎప్పుడైనా రెస్పాండ్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. బలవంతంగా విద్యార్థులను అక్కడి నుంచి లేపే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ న్యాయమైన డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేదు లేదంటా ఉన్నారు. పూర్తిగా పోలీసులు అయితే వాళ్ళను లాగేసే ప్రయత్నం అయితే సాగిస్తూ ఉన్నారు. స్థానిక పోలీసులకు సంబంధించి కూడా ఒక పక్కన ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది. కానీ విద్యార్థులు మాత్రం ఏమాత్రం వినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తినడానికి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేనటువంటి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. పదే మంచినీరు విషయంలో కావచ్చు, కర్రీస్ విషయంలో కావచ్చు అందించాలని చెప్పినప్పటికీ ఎక్కడా పట్టించుకోలేనటువంటి కారణంగానే ఈ ఆందోళన చేస్తున్నామని ప్రస్తుతం అయితే నిజాం కాలేజీ విద్యార్థులు చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం తరలిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ప్రసాద్, వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.